శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ప్రతి మనిషి కొంగురొత్త కోరికలతో ఆశలతో ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఉద్విగ్నంతో ఎదురు చూస్తూ ఉంటారు. సెల్ ఫోన్స్ కొనుక్కోగలుగుతామా, వెహికల్స్ టూ వీలర్ ఉన్నవాళ్ళు 4 వీలరు, ఇలా మంచి కొత్త కొత్త వెహికల్స్ కొనుక్కోగలుగుతామా, బంగారు కొనుక్కోగలుగుతామా, చక్కటి ఆభరణాలు తయారు చేయించుకోగలుగుతామా, ఇంకా ఇళ్ళు స్థలాలు పొలాలు ఇలా స్థిరచరాస్తులు ఏమన్నా కొనుక్కోగలుగుతామా, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయా, లేదా కొత్త ఉద్యోగాలకు వెళ్తామా, ఉన్నత స్థితి ఉంటుందా, మనకి ధనము బాగా సంపాదిస్తామా, సంతానం కలుగుతుందా, వివాహం అవుతుందా, ఇలా అనేక రకాలైనటువంటి ఆశలతో కోరికలతో ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పి ఎదురు చూసేటటువంటి తరుణంలో న్యూమరాలజీ ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, మన లక్కీ నంబర్ ఏమిటి, ఈ నంబర్ ప్రకారంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఈ సంవత్సర ఫలాన్ని తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 2025 ఏ నంబర్కి ప్రతీక అవుతోంది, ఏ గ్రహానికి ప్రతీక అవుతోంది, అలాగే మీరు జన్మించిన తేదీ లేదా మీ లక్కీ నంబర్ ఏది అవుతోంది, దానిని బట్టి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అని తెలుసుకునే వారికి, ఈ వీడియో చూసే వారికి, మా ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతూనే మొట్టమొదటగా ఆశించేది ఎవరైనా కానీ ఆరోగ్యం. ముందర ఆరోగ్యం బాగుండాలి అనుకుంటాం. మరి ఆరోగ్యం ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మీ ముందరకు వచ్చేసాము. అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకోబోతున్నాము. 2025 అనగానే ఇలా 2025 వేస్తాం కదా, 2025ని ఈ విధంగా రాసుకుంటాం. న్యూమరాలజీ ప్రకారంగా అంకెల్ని కూడుకోవాలి. 2+0+2+5గా విభజించాలి. దీన్ని విభజించిన తరువాత దాన్ని కూడుకునేటప్పుడు 2+2 4, 4+5 9 అవుతుంది. ఈ 9 నంబర్ దేనికి ప్రతీక అవుతోంది అంటే కుజునికి ప్రతీక అవుతోంది. అలాగే ఈ 2వ నెంబర్ని చంద్రుడి యొక్క ఆధిపత్యం కలిగిన నంబర్గా చెప్తాము న్యూమరాలజీలో. 2 అలాగే 2 అంటే 2 ఉన్నాయంటే చంద్రుడు 2 సార్లు రిపీట్ అయ్యాడనమాట. అంటే అతని యొక్క ప్రతిభ పాఠవాలు కానీ, అతని యొక్క సామర్థ్యం కానీ, అతని యొక్క ఆధిపత్యం కానీ కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి నంబరు. అలాగే 5 అనగానే బుధుడు ప్రతీక. మరి ఈ నంబర్లు ఈ 2, 2, 5 కలిస్తే వచ్చే 9 కుజునికి ప్రతీక అవుతోంది. ఇవన్నీ కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి మనకి అంటే, చంద్రుడు అనగానే ఆహార వ్యవహారాల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉంటూ రసాస్వాదన ఉంటుంది. చంద్రుడి యొక్క 15 కళలు ఎలా వృద్ధి చెందుతాయో, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడు, అలాగే పౌర్ణమి నుంచి తిరిగి అమావాస్య వరకు క్షీణచంద్రుడు. ఈ పౌర్ణమి వరకు కలిగినటువంటి వృద్ధి చంద్రుడి యొక్క కళలని మనము ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందువల్ల అంటే ఇవే కళలు కాస్త తగ్గుతాయి కృష్ణపక్షంలో. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కొంచెం తగ్గుతాయి అన్నమాట. అయితే అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడు కాబట్టి ఆ కళలని ప్రధానంగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ కళలన్నీ కూడా చంద్రుని యొక్క అధీనంలో ఉంటాయి, అలాగే శుక్రుని యొక్క అధీనంలో కూడా ఉంటాయి. అయితే చంద్రుడు కూడా వాటికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి చక్కగా ఈ కళలు, ఆహార వ్యవహారాలు, ప్రేమాభిమానాలు, క్షమాగుణము, రుచికరమైనటువంటి ఆహారము, వ్యవసాయము, తర్వాత తెలుపు రంగు వస్త్రము, ముత్యాలు, బియ్యము, హోటల్ రంగము, క్యాటరింగ్, ఇప్పుడంతా క్యాటరింగ్ ఎక్కువైపోతుంది కదా, క్యాటరింగ్, అలాగే కూరగాయల పెంపకము ఇత్యాది వస్తువులు, ఈ రస పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా చంద్రుని యొక్క అధీనంలో ఉంటాయి. వృద్ధి చంద్రుడు అని చెప్పుకుంటున్నాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీను. అలాగే బుధుడు అనగానే వ్యాపారానికి ప్రతీక అయిన బుధుడు అంటే ఆషామాషి అయిన కాదు. మాట తూచినట్టు మాట్లాడాలన్నా, ఒక వస్తువు అమ్మాలన్నా, కొనాలన్నా, ఆర్థిక రంగం అంతా కూడా ఇంచుమించుగా బుధుడి మీదే ఆధారపడి ఉంటుంది. తెలివికి ప్రతీక. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి వాటికి బుధుడు ప్రతీక అవుతున్నాడు. ప్రింటింగ్ రంగము, పేపరు, అలాగే వ్యాపార వ్యవహారాలు, ఈ తూకంతో తూచేటటువంటివి, తెలివి పెట్టి ఆలోచించేవి, జ్ఞానానికి సంబంధించినవి, గురువుతో సమానమైన ఆయన బుధుడు కూడా బుద్ధిలో బృహస్పతి అన్నట్టుగానే
అదే బృహస్పతికి ధీటుగా ఉంటారు బుధుడు కూడా. బుధుడు ఇచ్చాటి వాటి అన్నిటికీ కూడా గణితము అత్యద్భుతంగా వస్తుంది, గణితం వీళ్ళకి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి అటువంటి బుధుడు కూడా ఈ 2025లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వెరసి ఈ చంద్రుని యొక్క లక్షణాలు కానీ ఈ బుధుని యొక్క లక్షణాలు వెరసి మనకి కుజుని యొక్క లక్షణాలకి దారితీస్తున్నాయి. కుజుని లక్షణాలు ఏంటి అంటే పౌరుషము, ధైర్యము, సాహసము, ఉత్సాహము, ఒక ఉద్విగ్నతతో కూడినటువంటి సూరత్వం ఇత్యాదివన్నీ కుజుడికి ఉంటూ ఈ చంద్ర కళలు ఈ బుధుని యొక్క కళలు కూడా సమ్మిశ్రితం అవుతున్నాయి. అంటే చంద్రుడు పనిచేస్తున్నారు, అలాగే బుధుడు పనిచేస్తున్నారు, వెరసి కుజుడు కూడా పనిచేస్తున్నారంటే 3 గ్రహాల ఆధిపత్యం ఈ సంవత్సరం మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, కుజుడు భూమిపుత్రుడు. చెప్పాలంటే మైథలాజికల్ గా చెప్పాలంటే కుజుడు భూమిపుత్రుడు. భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో ఈయన ఆమె కుమారుడు కాబట్టి అంత సాహసోపేతంగా అంత ఫాస్ట్ గా ఉంటాడనమాట. అంటే వెరీ స్పీడ్. ఆ స్పీడ్ కి సంబంధించి చెప్పాలంటే కుజుడిని చెప్తాం. ప్రతిదానికి ఉత్తేజపడిపోతూ ఉంటాడు. కొంచెం కోపం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అనాలోచితంగా పనులు చేస్తాడు. రక్షణ రంగంలో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఎలక్ట్రానిక్ రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. మీడియా రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఇలా ఎన్నో విషయాలలో కుజుని యొక్క పాత్ర అత్యద్భుతంగా ప్రజలకు ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఈ సంవత్సరం ఫలితాలు ఇలా ఉంటూ ఉండగా మరి 5వ నెంబర్ ప్రతీకగా బుధుడు ఉంటూ ఉండగా పుట్టినవారు అంటే 5వ తేదీన పుట్టినవారు, 14వ తేదీన పుట్టినవారు, 23వ తేదీన పుట్టినవారు లక్కీ నంబర్స్ గా కలిగిన వారు. వీరిని తీసుకుని మనము 2025వ సంవత్సరంలో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని ఒకసారి పరిశీలన చేసినట్టయితే 5 అనగానే బుధుడు అవుతూ ఉన్నారు కదా. మరి ఇక్కడ చంద్ర, బుధ, కుజ ఈ 3 కారకత్వాలు ఈ సంవత్సరం అంతా పనిచేస్తూ ఉన్నాయి. మరి వారితో పాటే బుధుడి యొక్క నంబరు ప్రాతినిధ్యం కలిగిన వారు కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నారు అంటే అత్యద్భుతంగా ఉండబోతున్నారనే చెప్పచ్చు. చంద్ర బుధులు ఇద్దరు కూడా మైథలాజికల్ గా చెప్పాలి అంటే చంద్రుని యొక్క కుమారుడు బుధుడు. తారకి చంద్రునికి జన్మించినటువంటి వాడు బుధుడు అని చెప్పి మైథలాజికల్ గా మనము చెప్పుకుంటూ ఉన్నాము. అయితే చంద్రుడు ఎవ్వరికీ విరోధస్తుడు కాదు. చంద్రుణ్ణి ఎవరైనా విరోధం అనుకుంటారేమో గాని చంద్రుడు మటుకు ఎవ్వరిని విరోధం అనుకోడు. ఆయన అజాత శత్రువు. అటువంటి అజాత శత్రువు కొడుకుతో విరోధంగా ఉంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. చంద్ర బుధుల యొక్క స్థితి బాగుంటుంది అంటే వాళ్ళ యొక్క కారకత్వాలు బాగుంటాయి. బుధుడి కారకత్వాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ సినిమాలకు సంబంధించి, పేపర్కి సంబంధించి, ప్రింటింగ్కి సంబంధించి, ప్రెస్కి సంబంధించి, తూకానికి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహార లావాదేవీలకు సంబంధించి ఇచ్చేది వాటి అన్నిటికీ సంబంధించి చాలా అత్యద్భుతంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చంద్రునితో కలిసినా కూడా చాలా బాగుంటుంది. అయితే ఏదైనా చిన్నపాటి అనారోగ్య సూచనలు ఉండే అవకాశం ఉంది. మరి బుధుడిని తీసుకుంటే తన యొక్క కారకత్వాలు ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడము, అలాగే గణితము గురించి ఎక్కువగా ఉత్సాహంగా చూపించడము, అందులో ప్రతిభ. ఏ లెక్కలైనా సరే గణితం అనగానే ఏదో ఒక్క మ్యాథమెటిక్స్ అని మాత్రమే తీసుకోకూడదు. దేనికి సంబంధించిన లెక్కలు, అకౌంట్స్, దేనికి సంబంధించిన లెక్క డొక్క, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. లాంగ్వేజ్ బాగుంటుంది. మంచి తీరు తెన్ను కలిగి ఉంటాడు. మంచి ప్రవర్తన ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఒక చాణక్యుడికి ఎంత తెలివితేటలు ఉంటాయో అని చెప్పుకుంటూ ఉంటాము మనము. అటువంటి అపర చాణక్యత్వం బుధునికి ఈ నంబర్ ప్రతీకగా కలిగిన వారికి ఉంటుంది. అలాగే ఈ నంబర్లో జన్మించిన వారికి ఉంటుంది. ఇక కుజుని యొక్క స్థితి, ఇక కుజుని యొక్క కారకత్వాలతో కూడా కలిపి చెప్పుకోవాలి కదా. వ్యవసాయం బాగుంటుంది. పెసలు, అలాగే లైట్ గ్రీన్ కలరు, ఇవన్నీ కూడా చాలా ఇష్టమైనటువంటి రంగులు, ఆహార పదార్థాలు అని చెప్పుకోవచ్చు. దైవభక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే బాగా ఇష్టంగా ఉంటారు వీళ్ళు. వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండడము, ఉత్పత్తి ఎక్కువగా ఉండడము, ఎగుమతి దిగుమతులు ఎక్కువగా ఉండడము, వాటితో కూడినటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైనా కానీ అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. వెరసి
ఈ బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా చక్కగా ప్రజ్వరిల్లుతూ 2025వ సంవత్సరము అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అనారోగ్య విషయాలకు వస్తే మటుకు చిన్న చిన్న అనారోగ్యాలు, అది నరాలకి సంబంధించి, చెవికి సంబంధించి ఏదైనా వినపడకపోవడం గాని, వినికిడి తక్కువ అవడం గాని అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. అది కూడా జన్మజాతకాన్ని కూడా పరిశీలన చేసి గాని అది దీర్ఘకాల వ్యాధి అనేది చెప్పకూడదు, చెప్పలేము. ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఔషధ సేవ అతి తక్కువ రోజులు తీసుకున్నా కూడా వీరికి చక్కటి ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక 14వ తేదీన జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారిది 5 అవుతోంది, వెరసి 1, 4 కలిపితే 5 అవుతోంది. కానీ ఇక్కడ 2 నంబర్స్ యొక్క కలయిక ఉంది కదా. 1 అంటే రవి, 4 అంటే రాహువు. మరి వారిద్దరి యొక్క కలయికలో ఈ బుధుని యొక్క తత్వాలు, కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇంట్లో కొన్ని రకాలైన ఇబ్బందులు, సమిష్టి కృషి లేకపోవడము, పితృవర్గ రీత్యా వస్తుంది అనుకున్న ధనము రాకపోవడము, ఆస్తిపాస్తులు రాకపోవడము, మాట చెలామణి కాకపోవడము, తండ్రి గారికి సహాయ సహకారాలు ఇవ్వలేకపోవడము, లేదా తండ్రి గారి వైపు నుంచే సహాయ సహకారాలు లేకపోవడము, ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అయితే బాగుండే లక్షణాలు ఏమిటండి అంటే, అడ్మినిస్ట్రేషన్ రంగంలో చాలా బాగుంటారు. నీతి నిజాయితీలో, ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించుకోవడంలో, వచ్చిన ఉద్యోగం నిలబెట్టుకోవడంలో, పై అధికారుల మన్ననలు పొందడంలో, వ్యాపార వర్గాలలో, అలాగే మిత్రుల, బంధువుల ఆదరాభిమానాలలో ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 23వ నెంబర్కి సంబంధించి ఇక్కడ 2, 3 కాంబినేషన్లో 5 అవుతోంది. చంద్రుడు గురువు చాలా అత్యద్భుతమైనటువంటి కలయిక అది. 23 అనగానే ఒక ఉన్నత స్థితికి వెళ్ళడము, కష్టపడి పని చేయడము, విద్య అభివృద్ధి, వినయ విధేయతలు ఎక్కువగా ఉండడము, 10 మంది దగ్గర గౌరవాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తించుకోవడము, ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించుకోవడము, ప్రతి వారికి కూడా ఒక తలలో నాలుకలాగా చక్కటి సహాయ సహకారాలు అందించడము ఇత్యాదివన్నీ కూడా బాగుంటూ, వ్యాపార దృష్టి బాగుంటుంది, తెలివితేటలు బాగుంటాయి, బంధువర్గంతో అనేక రకాలుగా మమేకమయ్యి బంధువులని పైకి తీసుకొచ్చుకుంటారు, తద్వారా వీరు పైకి వస్తారు అభివృద్ధిలోకి. ఇట్లాంటివన్నీ ఉంటూ శుభకార్యాల పరంపర కొనసాగుతూ, ప్రతి వారి శుభకార్యాల పట్ల, అంటే వీరికి అందుబాటులో ఉన్నవారు కానీ, వీరి పరిధిలో ఉన్నవారు కానీ, వాళ్ళ ఇంటి శుభకార్యాల పట్ల వీరు కూడా చక్కటి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. శుభకార్యాలు జరుగుతాయి ఇంట. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఈ 2025వ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉండబోతోంది 5వ నెంబర్ వారికి, అలాగే 14, 23న జన్మించిన వారికి కూడా అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.